సెల్ఫ్ ఎస్బి సంతోష్, ఫిజియోథెరపిస్ట్, ఎంపీటీ ఆర్థో అండి. కంచరపాలెంలోని శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఆర్థో అండ్ న్యూరో రీహాబిలిటేషన్లో ఉంది. ఇది ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్, 30 బెడ్డెడ్ ఇన్ పేషెంట్ ఫిజియోథెరపీ హాస్పిటల్ అండి. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ స్పైనల్ కార్డ్ ఇంజురీస్కి అండ్ జీబీ సిండ్రోమ్కి అండ్ ట్రైకోస్టమీ కేసులకి ఇక్కడ మేము ఇన్ పేషెంట్ కేర్ ఇస్తామండి. చాలామంది పేషెంట్స్ నాకు ఫోన్ చేసి అడుగుతుంది, నడుము నొప్పి వస్తుంది, నేను లెగలేకపోతున్నాను, దానికి మీరు ఏదైనా ట్రీట్మెంట్ చెప్పగలుగుతారా అని చెప్పేసి పల్లెటూరు వాళ్ళు ఉన్న వాళ్ళు, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు నాకు అడుగుతున్నారండి. వాళ్ళ గురించి నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ వీడియో చేస్తున్నానండి. హౌ టు డూ ఎక్సర్సైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని మెయిన్ విషయం చెప్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ఈ స్పాట్లో అనమాట, ఈ స్పాట్లో పెయిన్ ఉందని చెప్తుంటారు అనమాట. ఇది ఎందువల్ల వస్తుంది, పెయిన్ కంప్లైంట్ ఇక్కడ చేస్తుంది. ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ పోస్చర్ మెకానిజము ఇలా ఉంటుంది అన్నమాట. స్పైనల్ కార్డు చాలామంది ఇక్కడ కంప్లైంట్ చెప్తుంటారు అనమాట, ఈ స్పాట్లో చెప్తుంటారు అనమాట. ఈ స్పాట్ అంటే ఇప్పుడు మన శరీరంలోని ఎక్కడ ఉందో నేను చెప్తాను చూడండి. మెయిన్ చాలామంది ఈ స్పాట్లో పెయిన్ చెప్తుంటారండి. ఇక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఈ స్పాట్లో చెప్తుంటారండి పెయిన్. ఈ అమ్మాయికైనా ఈ అబ్బాయి కూడా ఈ స్పాట్లోనే చెప్తాడండి పెయిన్. ఎందుకు ఈ స్పాట్లో పెయిన్ ఉందని చెప్తాడంటే అండి, కంపల్సరీగా మనం నించుంటున్నప్పుడు వాకింగ్ ప్యాటర్న్ అనేది మీరు చూసుకుంటే ఎయిదర్ ఈ వాకింగ్ ప్యాటర్న్ ఇలాగైనా నించుంటామండి, లేకపోతే ఇలాగైనా నించుంటాం, లేకపోతే ఒక కాల్ మీద డిపెండ్ అయ్యాని నించుంటామండి. చూడడం వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రక్చర్లో ఉన్న బయోమెకానికల్గా ఈ ఇటుపక్క ఉన్న పోస్చర్ ప్రక్కన ఏదో ఒక పక్క మాత్రమే మనం డిపెండ్ అయిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే అండి ఇది అనేది ఇలాగా తిరిగిపోతుంది అన్నమాట. ఇలా తిరిగిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి, నడుము నొప్పి వస్తుంటుంది అనమాట. దీని కరెక్షన్ ఏమీ లేదండి, వెరీ మైల్డ్ కరెక్షన్ అనమాట. ఇదేమో డిస్ప్లేస్మెంట్ అంటారన్నమాట, సాక్రో ఇలియోటిక్ జాయింట్ డిస్ఫంక్షన్ అంటారన్నమాట. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కొన్ని చెప్తానండి, అవి మీరు ఇంటి దగ్గర చూసుకుని ఫాలోఅప్ చేయండి. సైడ్ ఎస్ఎల్ఆర్ అంటారండి. ఇది ఎత్తడం వల్ల ఇక్కడ ఈ మజిల్ని స్ట్రెంగ్తన్ అవుతుందండి. ఇది ఎస్ఏ జాయింట్ డిస్ఫంక్షన్కి బాగా ఉపయోగపడే ఎక్సర్సైజ్ అండి. బిగించాలి అదైనా ఇలా బిగించాలి. ఇది గ్లూటియల్ ఐసోమెట్రిక్స్ అంటారండి. ఇవి కూడాను ఎస్ఏ జాయింట్ డిస్ఫంక్షన్కి బాగా ఉపయోగపడే ఎక్సర్సైజ్ అండి. 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని నడాన్ని ఇలా మీద పెట్టడం, ఇది కూడా సాక్రోఇలియటిక్ జాయింట్ డిస్ఫంక్షన్కి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. ఇది మూడోది సింగిల్ లెగ్ రేజింగ్ అంటారండి. బ్యాక్ సింగిల్ లెగ్ రేజింగ్, బ్యాక్ ఎస్ఎల్ఆర్ అంటారు. ఇది తర్వాత ఆపోజిట్ వేలను కూడా మనం చేయాలండి. మేము ఇక్కడికి వెడ్నెస్డే లాస్ట్ తీసుకొచ్చాము, ఆల్మోస్ట్ 10 days అవుతుంది. దానికన్నా ముందు ఒక ఫిజియోలో ఉన్నాము, బట్ కంపారిటివ్లీ ఈ ఫిజియోకి వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగా కనిపించింది మమ్మీలో. సో లెగ్ మూమెంట్ కానీ లైట్గా హ్యాండ్ మూమెంట్ కానీ బాగా అనిపించింది. ఫిజియో అయితే మార్నింగ్ ఈవినింగ్ బాగా చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపించింది. అండ్ ఆల్ థ్యాంక్స్ టు సంతోష్ సార్, యాక్చువల్లీ బాగా చూసుకున్నారు. సో ఇక్కడ కేరింగ్ అయినా లైక్ ఫిజియోథెరపిస్ట్గా అయినా నర్సింగ్ మెడిసిన్స్ టైంకి ఇవ్వడం, ఎవ్రీథింగ్ కేరింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎవరికైనా వీ వుడ్ డెఫినెట్లీ రిఫర్ దిస్ ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్. ఎందుకంటే నిజంగా పేషెంట్స్ కేరింగ్ అయినా దట్ ఇంప్రూవ్మెంట్స్ వీ కుడ్ సీ, అంటే మేము చూస్తున్నాం ఎంత బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. అసలు ముందు ఫిజియోలో అయితే నించోడానికి కూడా కష్టంగా ఉండేది, మేము చూసి చాలా బాధపడే వాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చిన సెకండ్ డే అనుకుంటా నించొని కొంచెం నడవడం ట్రై చేయడం అదంతా మేము చూసాం. సో అంతా బాగానే ఉంది ఇక్కడ. అండ్ వీ విష్ ఇంకా ఉండి ఇంకా రికవర్ ఫుల్గా చేయొచ్చు అనుకుంటున్నాం, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీఆర్ మూవింగ్, బట్ ఎవ్రీథింగ్ ఇట్స్ గుడ్. ఇక్కడ చాలా బాగుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫిజియోథెరపీ అండ్ రీహాబ్. యాక్చువల్లీ 10 days బ్యాక్ మా అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందండి రీహాబ్కి. మాకు సంతోష్ సార్ ఆల్రెడీ రిఫర్ చేశారు, మాకు తెలిసిన వాళ్ళు ఇలా బాగుంటుంది, సో అండ్ సో బెస్ట్ అని.
దాని ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ మా అత్తగారికి ముందు కన్నా ఇక్కడ బాగా రికవరీ ఎక్కువగా ఉంది. సో దానికోసం అని చెప్పి ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ చాలా బాగా రికవరీ ఉంటుంది. ఫిజియో అయితే చాలా బాగా చేస్తున్నారు. కేరింగ్ కానీ, మెడిసిన్ ఇవ్వడం కానీ, నర్సింగ్ కానీ, హాస్పిటాలిటీ కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంకా సార్ కోసం అంటే సంతోష్ సార్ మాత్రం చాలా బాగా రిసీవింగ్ చేసుకోవడం కానీ, పేషెంట్స్తో బాగా ట్రీట్ చేయడం కానీ, ఆ రికవరీ కోసం డే అండ్ డే అప్డేట్ తీసుకోవడం కానీ బాగా చేస్తున్నారండి. ఈ హాస్పిటల్ అయితే నేను బాగా రిఫర్ చేస్తాను ఎవరికైనా సరే. ది బెస్ట్ అండి ఫిజియోలో మాత్రం. దాంట్లో అయితే మీరు ఏం ఆలోచించండి. దిస్ ఇస్ ద బెస్ట్ హాస్పిటల్. థ్యాంక్ యూ.